సంక్రాంతి ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మా వైపు ఏంటంటే పెద్దలకు పెట్టుకుంటాం అనమాట. అంటే ఆ రోజు వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ చేయడము, భోజనం పెట్టడం అనమాట. అండ్ వాళ్ళకి బట్టలు పెట్టడము అలాగా. సో అలా మా అత్తమ్మకి ఇప్పుడు 3rd ఇయర్ నడుస్తుంది. సో ఫస్ట్ టైం సంక్రాంతి రోజు అత్తమ్మకు పెట్టుకోవడము. ఇంతకుముందు ఏంటంటే ఉగాది రోజు పెట్టుకున్నాం, కానీ ఎస్పెషల్లీ సంక్రాంతి రోజు అయితే ఎప్పుడూ పెట్టలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం కాబట్టి ప్రతి సంక్రాంతికి. సో అక్కడ పెట్టుకోకూడదు, మన ఇంట్లో ఉంటేనే మనము మన పెద్దలకు పెట్టుకోవాలి. సో అలాగా ఈ ఇయర్ మాత్రం మంచిగా కుదిరింది. అత్తమ్మకి ఇష్టమైన రెసిపీస్ అన్నీ చేశాను. వైట్ రైస్, సాంబార్, ఇంకా నాన్ వెజ్ అంటే యాక్చువల్గా ఇష్టము. సో సంక్రాంతి రోజు నాన్ వెజ్ వండుకోం కాబట్టి అంతా వెజ్తో చేసేసాను అనమాట. అంటే పొంగలి, గుగ్గిళ్ళు, దద్దోజనం, పాయసం, పప్పు, గారెలు, ఇంట్లో చేసిన పిండి వంటలు, ఇవన్నీ ఆమెకి ఆల్మోస్ట్ అన్నీ ఇష్టమైనవి అన్నీ చేసేసి పెట్టాను. ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సంక్రాంతి రోజు మా అత్తమ్మకు పెట్టుకోవడం. అండ్ అలాగే ఆమె ముత్తైదుగా వెళ్ళారు కాబట్టి ఆమెకి శారీ పెట్టేసుకొని పూలు, పళ్ళు, గాజులు ఇవి కానీ పెట్టేసామన్నమాట. కొంచెం ఇంకా డెకరేషన్ మంచిగా చేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆమె సంవత్సరికానికి అలాగే ఉగాది రోజు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇది నాకు కొంచెం ఐడియా లేదనమాట. సో అప్పటికప్పుడు అనుకొని మంచిగా పెట్టేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా జిన్ని ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు. యాక్చువల్గా వీడు ఇంతకుముందు కొబ్బరి నీళ్ళు తాగేవాడు కాదు. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే మనం ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా చేయాలి కాబట్టి ఇలా స్ట్రా గ్లాస్తో పాలు అలాగే జ్యూసులు కానీ టెంకాయ నీళ్ళు కానీ తాపించడం అలవాటు చేశాము. సో వాడు చెప్పే స్టోరీస్ మనం వింటూ ఉంటే తాగుతూ ఉంటారనమాట. సో కొంచెం పేషెన్సీగా ఉండాలి పిల్లలతో, అందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాగా అందరం భోజనాలు కానీ చేసేసాము. జిని ఎలా భోజనం చేశాడనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా క్యూట్గా తిన్నాడు, మంచిగా అన్నీ పెట్టించుకొని. అండ్ తులసమ్మ దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాము. అండ్ ఇంటి ముందు యాక్చువల్గా మనం ముగ్గుతో వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కదా. కాకపోతే జిని చిన్నపిల్లడు కాబట్టి అవి చెరిపోయడము, బట్టలు పాడు చేసుకోవడం ఇవి చేస్తున్నాడని చెప్పి లాస్ట్ ఇయర్ నుండి మా హస్బెండ్ ఇలాగా రంగోలీ స్టిక్కర్స్ తెస్తున్నారు. సో అలా కానీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి వెంటనే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సో కమింగ్ వీడియో నీకు గెట్ రెడీ విత్ మీ అనేది షేర్ చేస్తాను, ఓకేనా. కింద రిలేట్ చేసిన వీడియో కానీ చూసేయండి. భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది. థ్యాంక్ యూ, బాయ్.